రామారావు, ఇదిగో నీ జీతం 100 రూపాయలు. శేషగిరి, ఇదిగో 125. కృష్ణ, ₹100. సార్, ఏమిటి? ఇంట్లో ఇబ్బందిగా ఉందండి. అయితే జీతం మెచ్చమంటావా? తర్వాత చూస్తాను, వెళ్ళు. అది కాదండి, ఓ ₹25 అప్పుగా ఇస్తే. ఏంటి అప్ప? నీకేమైనా బుద్ధి ఉందా? నేనేం తప్పు మాట్లాడాను బాబు. తప్పున్నారా? అప్పు చేయడం అంటే ఏమిటో నీకు తెలుసా? ఆత్మహత్య చేసుకోవడం. మా ఇద్దరు కలిసి ₹100 ఇచ్చి. లాటరీ వచ్చిందా? అవునదినా, టికెట్ నా దగ్గర ఉంది, కానీ అది ఎక్కడ పోయింది. అందువల్ల చచ్చినట్టు నీ జీతంలోంచి నీ స్నేహితుడికి ₹50 ఇవ్వాల్సి వచ్చింది. అంతేనా? మాట్లాడవేరా? పోనండి, ఏదో ఒక్క నెలలో. నువ్వు నోరుమై. ఈవేళ వాడు చేసిన చిన్న తప్పేం కాదు. అక్రమంగా డబ్బు సంపాదించాలని పేరాశకు పోయి కష్టార్జితానే నష్టపోయాడు. రే, మనిషి బ్రతకాల్సింది ఆత్మవిశ్వాసంతో, అత్యాశతో కాదు. ఇందుకు శిక్ష ఎవడో తెలుసా? తెలుసు. ఈ నెల ఖర్చులకు నాకు డబ్బు ఇవ్వు. తెలుసుగా, మరి ఇంకా అక్కడే నిలబడ్డావే. పోలవరికి నువ్వేం చేయాలో తెలుసుగా? తెలుసు. తమరు బింకం చెడకుండా గోపి నెల ఖర్చులు సర్దుబాటు చేయాలి, అంతేగా? ఇదిగో అన్నయ్య, లెక్క పెట్టావు అన్నయ్య. మీ అన్నయ్యకి నీ మీద ఆ మాత్రం నమ్మకం ఉందమ్మా. అన్నయ్య, ఈ నెల చీర కొనుక్కోవాలని. చీర? నా దగ్గర 2 కొత్త చీరలు ఉన్నాయి, పోనీ వాడుకోమ్మా. ఏమక్కర్లేదులే. పొదుపుగా ఖర్చు చేయమన్నాను కానీ అవసరమైన వాడికి కకృతి పడమనలేదుగా. నేనే తెచ్చి పెడతాలేమ్మా. ఏం కళ్యాణి, తాజా కూరలేనా? అదేంటి అమ్మగారు, పొద్దునకైనా రాకుండా కోసుకొచ్చాను చూడండి. సర్లేవే, అన్ని తల పావులోకి ఇచ్చేళ్ళు. కట్టం అమ్మగారు, మీరు చెప్పిన పావులకి కరేపాకు తప్ప మరి ఇంకేం కాదమ్మా. రోజులు అటు మండిపోతుండాయి. మరి రోజుల మాట ఎలా ఉన్నా నీ మాటలతో కడుపు నిండిపోతుంది. సరే ఏ మిస్టర్, కళ్ళు కనిపించడలా? ఎందుకు కనిపించడం లేదండి? ఎదురుగా ఒక ఆవిడ తాలూకు పిల్ల, తల్లి పిల్ల ఇద్దరు స్పష్టంగా కనిపిస్తున్నారు. నేనేం తల్లిని కాను, టీచర్ని. టీచరా? టీచర్ అంటే పిల్లలకు తల్లి లాంటిదే కదా. నమస్తే. అయ్యో, తాళి పూర్తిగా విరిగిపోయింది. సారీ, కావాలంటే కొత్త పాళి వేయిస్తాను. నో థ్యాంక్స్. మదర్ టీచర్, పొరపాటు నా వల్ల జరిగింది కాబట్టి నేనే దాన్ని సరిచేయాలి. ఆ జ్ఞానం తప్పు చేసే ముందే ఉండాలి. తప్పకుండా నాకు సైకిల్ ఒరే, అంతకంటే పెద్ద గాయం తగిలిందిరా. నీకు దెబ్బతన్నా? ఏమిటది? ఎందుకలా? ఎప్పుడది? ఒరే, ఆ వెళ్ళే అమ్మాయి ఎవర్రా? ఓ అమ్మాయ, పేరు లీలా, నాయుడు గారు అమ్మాయి. మొన్న కాన్వెంట్లో చెప్పించారు, ఓటో క్లాస్ అవుతుంది. నేను అడిగిన పిల్ల గురించి కాదురా, ఆ చదువు చెప్పే అమ్మాయి ఎవరు అని. అమ్మాయ? అమ్మో, డేంజరస్ కేసు. వాళ్ళ అన్నయ్య ప్రెస్ ఓనర్, చాలా చండ శాసనుడు. అలాగా? వాళ్ళ చిన్న ఏమో మెకానిక్ అన్నమాట. అతను నేను కలిసి ఓ మాట ఏం చేసామంటే, రే ఎక్కడ నువ్వు? చిన్న రిపేరే సార్, బాగైపోయింది. ఇందా. నాకెందుకు సార్, ప్రొపరేటర్ గారు ఇవ్వండి. ప్రొపరేటర్కి ఇచ్చేసాను, ఇది నీ బక్షీస్. వద్దు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. హలో మదర్ టీచర్. సారీ ఉమాదేవి, ఇదిగో కొత్త పెన్ తెప్పించాను. మార్కర్ పెన్ అమెరికా నుంచి తెప్పించాను మీకోసం. ఏమిటండి మాట్లాడరు? తీసుకోరా. సరే, పెన్ తీసుకోకపోతే పోయారు, డ్రాప్ చేస్తానండి. కోప్పడకండి మదర్ టీచర్, ఈ రోజు సిటీ బస్సులన్నీ స్ట్రైక్ చేశాయి. మీరు ఇక్కడ రోజంతా తపస్సు చేసినా బస్సు మాత్రం రాదు. బస్సు రాదా? బాబు, మీరెవరు ఆడవాళ్ళ పాలిట దేవుళ్ళ వచ్చారు. అర్జెంటు పని ఉంది, వెనక వీధికి వెళ్ళాలి. నన్ను కాస్త తీసుకెళ్ళండి బాబు, తచ్చి మీ కడుపునే పుడతాను. అదేమిటండి, ఆయన గారు ఉన్నదే మానవ సేవ చేయడానికి. మాట పడక వెళ్ళి కూర్చోండి.
వాసుగారా ఏమిటి పొద్దున ఎలా వచ్చారు? ఏం లేదు అద్దె కట్టిపోదామని. అదే అండి కూర్చోండి, ఇప్పుడు వచ్చేస్తా ఒక క్షణం. డబ్బిస్తారా? అవుతారా మీ నాన్నగారు? ఏం చెప్పమంటారులేండి, డబ్బిస్తారా? అదేమిటి ఏమైంది? ఏం లేదండి, మనిషి తిరగడం, తల తిరగడం, కడుపులో నొప్పి, వాంతులు, అది ఏమిటేంటో. డబ్బిస్తారా? ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి ఉన్నాయండి, నిన్న నుంచి బాగా ఉద్రేకం. అదే బాబు గారు వస్తారు, పొద్దున అద్దిస్తారు, డబ్బిస్తారు అన్నారు. డబ్బిస్తారు? అయ్యో పాపం. అదెవరు? అదండి మా నాన్నగారు అంతరాత్మ. నా చేతికి డబ్బిస్తే నేను పాడు చేస్తాను, ఆయన కూడా భయమే. డబ్బిస్తారా? అదేమిటయ్యా మీ నాన్నగారి గుంతులో ఉంది? అదే నాన్నగారు గొంతు కాదండి, అత్తమాను చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరిగాడు కదండి, అది ఇంటి గొంతు. ఉండు ఉండు. ఉండు ఉండు. అతని మాటకే కానీ మీ ఒంట్లో ఎలా ఉందండి? కొడుకు మండిపోతాం. అదే పాపం చెప్పాడు అబ్బాయి. అబ్బా అదేం కాదయా, నాకు ఆరోగ్యం బాగానే ఉంది. సరే కానీ కంపెనీ నువ్వు డబ్బు ఇచ్చేవాడికి లేదే. ఇదిగో వెళ్ళేదా? తీసుకోండి. అమ్మయ్యా వాసు, నిన్ను చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలయ్యా. అదంతా మీ అభిమానం లేండి. కాదు 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 కాదు, ఫస్ట్ తారీఖు వస్తే చాలు, ఒక్క నిమిషం కూడా అద్దె ఇవ్వడం ఆలస్యం చేయవు కదా. నిన్ను చూస్తూ ఉంటే నెలకి 2 ఫస్ట్ తారీఖులు వచ్చినా కూడా బాగుండు అనిపిస్తుంది. వెళ్ళొస్తానండి. మంచిది. బాబు వాసు, మా గాడికి మాత్రం ₹1 కూడా ఎప్పుడు ఇవ్వకు. ఉమాదేవి, మీకోసం గంట నుంచి ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాను. ఉండమని నేను చెప్పలేదే. మీరు చెప్పకపోయినా మీ దగ్గరే ఉన్న నా మనసు చెప్పింది. నేను వెళ్ళాలి. నేను అటే వస్తున్నాను. ఇద్దరిది ఒకటే దారి, కలిసి వెళ్తానండి. ప్లీజ్. ఏమిటిది? చీర. ఓహో, ఈ దొరగారు కొనిస్తే కట్టుకోవాలా? నీ ఇష్టం. అందమైన అమ్మాయి చీర కట్టుకున్న అందమే, కట్టకున్న అందమే. ఉమా, ఆ చీర ఎక్కడిది? అడుగుతుంటే మాట్లాడమే. కొనుక్కున్నానన్నయ్య. ఏమిటి, నీ అంతటి నువ్వు బజార్కి వెళ్ళి కొనుక్కున్నావా? అవునన్నయ్య, ఈ ఒక్కసారికి నువ్వు కాదనవు కదా అని. సరే, ఇందా. చాలా బాగున్నాయి అన్నయ్య. చదువునా? మీ అన్నయ్య ఏం తెచ్చినా నీకు బాగానే ఉంటుంది. అక్కడ నీకు బాగుండనట్టు. మీ అయ్యి ఉళ్ళో లేడేటి గల్లా పెట్టి నీ చేతికి వచ్చేసింది. గల్లా పెట్టేంటి, తీటే నా చేతిలోకి వచ్చింది. మారుతా గంపటింపు డబ్బులు ఒక డబ్బులు డబ్బులు గంపటింపు గంపటింపు రెండు పెద్దలే. మా నాన్న ఇక్కడ లేడు, మళ్ళీ రాడు. కట్టంటక్క చిల్లరా చిల్లరా. నువ్వే పుట్టి పింటున్నావు, నువ్వే పుట్టి పింటున్నావు. మాట్లాడాలి కాయగూరలు ఆడికైతే బుద్ధి, నీకే బుద్ధి లేదా? మాటలు జాగ్రత్తగా రాని. నేను ఎవరనుకున్నానంటే కళ్ళు కొట్టు నూకాలమ్మ కూతుర్ని. కాఫీ తాగిపోదామని వచ్చా. అయితే కాఫీ తాగిపో. అది చెప్పాలని కాఫీ అలాగే
అరే, నీకు సెలవు ఉద్యోగమే ఖాయం, నీకు ప్రొపరేట్ ఉద్యోగం లేదురా. లేదురా, ఆయన జేబులు చూడండి. ఏమి లేవు జేబులే లేవు. వెళ్ళు, 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 వెళ్ళు. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది. ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది, ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది.